వెళ్తున్న అప్పుకి అడ్డంగా అనామిక కారు ఆపి చాలా పొగరుగా దిగుతూ ఉంటుంది. అది చూసి అప్పు అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అనామిక అయితే కారు దిగి అప్పు దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. అలా అనామికని చూసి అప్పు కూడా ఆటో దిగి అనామిక దగ్గరికి వెళ్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎదురొచ్చినప్పుడు ఆ చిన్నవాళ్ళు సైడ్ అవ్వడం తెలీదా అని ఆటో వాడితో అనామిక అయితే అంటూ ఉంటుంది. ఏంటి వాళ్ళని ఏంటి దబాయిస్తున్నారు అని అంటే, దబాయించడం లేదురా, వార్నింగ్ ఇస్తుంది మనకి అనైతే అప్పు అంటూ ఉంటుంది. అర్థమైంది కదా, డబ్బున్నోళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, మీరు ఏం చేసినా చెల్లదు, అది నిరూపణ అయ్యింది కదా అని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి అప్పు అలా చూస్తూ ఉంటుంది. ఇక అనామిక అయితే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, లాడ్జ్లో అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా బయట తిరుగుతున్నావేంటి అని అప్పు అడుగుతూ ఉంటుంది. నీలా నేను పిరికిదాన్ని కాదు అని అప్పు అనేసరికి, అయినా నీకు ఒక డౌట్ రావాలి, లాడ్జికి మీరు వేరే పని మీద వెళ్ళి వేరే పని మీద దొరికిపోయారు కదా, అక్కడికి మీకు డోర్ లాక్ చేసింది ఎవరు, అక్కడికి మీడియా ఎలా వచ్చింది, అదే టైంకి నేను అక్కడికి ఎలా వచ్చాను, అవన్నీ విషయంలో నీకు బల్బు వెలగడం లేదా అని అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి అప్పు అయితే అలా అనామిక కాసేత చూస్తూ ఉంటుంది. అవును, అవన్నిటికి కారణం నేనే మీడియాకి ఫోన్ చేశాను, అక్కడ రమ్మని చెప్పాను, ఆ రూమ్ దగ్గరికి మీరు బయటకు వచ్చిన టైంకి మీడియాకి అడ్డంగా దొరికేటట్లు నేనే ఫోన్ చేశాను, డోర్ లాక్ చేపించింది నేనే, మీడియా వచ్చిన టైంకి డోర్ లాక్ తీపించింది నేనే, అన్నీ నా మనసులతో నేను చేపించి మిమ్మల్ని అడ్డంగా ఇచ్చేసి మీ మధ్యన అక్రమ సంబంధం ఇచ్చేసి మీ ఇద్దరిని దూరం చేయాలనుకున్నాను, చేశాను అని అనామిక అంటూ ఉంటుంది.